నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బాయిన్సాలో 10వ తరగతి విద్యార్థులు పరీక్షల పట్ల భయం వీడి ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరుకోవాలని మండల విద్యాధికారి ఏ సుభాష్ పిలుపునిచ్చారు. బాయిన్సా పట్టణంలోని సురలోక గార్డెన్ ప్రాంగణంలో ఆనందిత ఫౌండేషన్, నిర్మల్ మరియు మండల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల కోసం పరీక్షల సంసిద్ధత ప్రేరణ తరగతులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ సుభాష్ మాట్లాడుతూ, విద్యార్థుల జీవితంలో 10వ తరగతి అత్యంత కీలకమైన దశ అని, ప్రణాళికాబద్ధమైన చదువుతోనే ఉత్తమ ఫలితాలు సాధ్యమని పేర్కొన్నారు. పోయిన తర్వాత ఏమంటుందంటే, అమ్మా నానా చూడు నేను బస్కు ఓనిగా, అందరూ కార్లలో అన్నమాట నీ బలము మహా చాలా ఎక్కువగా ఉంది, నువ్వు వెళ్ళి రావయ్యా అంటాడు. పోతూ ఉంటాడు. ఆకాశ మార్గంలో పయనిస్తూ ఉన్న సందర్భంలో పవనపుత్రుడు ఈయనకు మధ్యలో డిస్టర్బ్ చేయడానికి రావణుడు ఒక రాక్షసుని పంపాడు. దాని పేరే కాలనేమి. ఈ మధ్యన యోగీజీ కూడా ఒక సన్యాసి అలాంటి శక్తి నాలో ఉంది. చేతులు లేవా, పిడికిలు లేవా, ఆత్మవిశ్వాసంతో గట్టి చెప్పండి, అలాంటి శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయి అని. రైట్, ఓకే. మీకు ఇంకొక మాట చెప్తా. ఆ యొక్క మేఘనాథుడు బాణాన్ని సంధించాడు, లక్ష్మణుడు మూర్ఛపోయాడు. ఒకటే మాట చెప్పాడు, వ్యాయామం ఎక్సర్సైజ్ చేస్తాను, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాను, నేను ప్రతిరోజు నిద్ర ఆలస్యంగా లేస్తాను, ప్రతిరోజు నా హోంవర్క్ కంటిన్యూగా చేసుకుంటాను. ఆకాశం నుంచి దిగి చూస్తాడు, కాలనేమి ఉన్నది. చూసి అప్పుడు అంటది, స్వామి ఇక్కడ గుడి ఉన్నది నాయన, నువ్వు కోనేరులో తపస్సు చేసిరా, నీకు నేను ఆశీర్వదిస్తాను, ఇంకా అత్యంత వేగంగా నువ్వు హిమాలయాలకు వెళ్ళగలుగుతావు అని చెప్పడం జరిగింది. ఈయన ఆ కోనేరులోకి పోయితే 5 దేవకన్యలు శాపము వై మొసలుల ఆకారంలో ఉంటారు. అక్కడ అందులో పోయి తానం చేయగానే మొసలి గబుక్కన పట్టుకుని ఎవరైనా ఉన్నారు అని అంటే వాడు ఆ పరీక్ష రాయట్లేదని అర్థం, కానీ సీరియస్గా తీసుకోవట్లేదు. ఈవెన్ ఇప్పుడు నేను కూడా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా నేను టెన్షన్గా ఫీల్ అవుతా. నాకు కొంచెం ప్రెషర్ అనేది పనిచేస్తుంది. ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా, దాన్ని ఎట్లన్నా నేను ఓవర్కమ్ కావాలి, పాస్ కావాలంటే నాకు ఆ ప్రెషర్ అనేది ఉండాలి. రైట్. కాబట్టి మీరు ఏదైతే ఇప్పటివరకు చదివినరో అది 100% మీ ప్రిపరేషన్ అయిపోయింది. ఈ కాస్త 13 days మీరు ఏం చేయాలి? ఇప్పటి వరకు మనం 56 ఎగ్జామ్స్ రాసి ఉన్నాం. 4 ఫార్మేటివ్లు F1, F2, F3, F4, ఒక సమ్మేటివ్ F1, ఒక ప్రాక్టీస్ టెస్ట్ 2, ఒక గ్రాండ్ టెస్ట్ రీసెంట్గా ప్రీఫైనల్. సో ఈ విధంగా మనం 8 సార్లు ఎగ్జామ్స్ రాసి ఉన్నాం ఒక పరీక్షలో. 8 7 56 ఇన్ని పరీక్షలు రాసి ఉన్నాం. ఇప్పుడు ఫైనల్గా మనం ఒక పరీక్ష రాయబోతున్నాం. ఎస్, విజువలైజ్. ఈ పరీక్షకు మనం పూర్తిగా సిద్ధమై ఉన్నాం. విజువలైజ్ దట్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్. చిప్స్ లాగా తయారై, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా తయారై, ఇంకా రకరకాలుగా తయారైపోయి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసేసి లేస్ అని, బింగు అని ప్యాకెట్స్ ఉంటాయి కదా, అలా కుర్కురేలు, చిప్స్ ప్యాకెట్స్లా తయారై మన ఇంటికి వచ్చి తింటే అది జంక్ ఫుడ్. సేమ్ ఆలుగడ్డ ఇంట్లో ప్రాసెసింగ్ అయితే హెల్తీ ఫుడ్, సేమ్ ఆలుగడ్డ ఫ్యాక్టరీకి వెళ్ళి ప్రాసెసింగ్ అయిపోయి ప్రిజర్వేటివ్స్తో ప్యాక్ అయి మన ఇంటికి వచ్చి జంక్ ఫుడ్. అలాగే గోధుమలు, రైతులు పండించే గోధుమలు మన మార్కెట్కి వస్తాయి. మనం గోధుమలు కొనుక్కొని వచ్చి పిండి వేసుకొని ఇంట్లో పూరీలు, చపాతీలు అలా ఏం చేసుకొని తిన్నా అది హెల్తీ ఫుడ్.
అదే గోధుమలు ఫ్యాక్టరీకి వెళ్ళి ప్రాసెసింగ్ అయిపోయి కెమికల్ ప్రాసెసింగ్ ద్వారా మైదా పిండిగా కన్వర్ట్ అయిపోయి మైదా పిండితో చేసే బ్రెడ్, బన్, పిజ్జాలు, బర్గర్లు, పఫ్స్ ఇవన్నీ జంక్ ఫుడ్. అర్థమవుతుందా? నూడిల్స్ ఇవన్నీ జంక్ ఫుడ్. సేమ్ గోధుమలో డైరెక్ట్ మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ప్రాసెసింగ్ అయితే హెల్దీ ఫుడ్, అదే గోధుమలు ఫ్యాక్టరీకి వెళ్ళి మైదా పిండి లాగా అయిపోయి. అంటే నాన్న ఒక నెల ఆగమ్మ నీకు బైక్ కొనిస్తాను. అమ్మ నాన్నకెంత కష్టమైనా కానీ ఒక 6-2 నెలల తర్వాత బైక్ కొనిచ్చాడు. అప్పుడు స్కూటీ తీసుకుని మళ్ళీ అయిపోగానే మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ ఎగిరిస్తూ ఉంటారు. మన పరిస్థితి మీకు మనం నడవాలి. అయితే నీకు ల్యాప్టాప్ లేదా? ఈమె మళ్ళీ సరే నానా నాకు ల్యాప్టాప్ కావాలి. ఆ హోటల్లో మేనేజర్ దగ్గర మా పాప చదువుతున్నది, ఇంజనీర్ చేస్తున్నది, నాకు ఒక ల్యాప్టాప్ కొనియడానికి డబ్బులు ఇవ్వమంటే సరే నెల కింద కట్ చేస్తా కానీ ఇస్తా అని ల్యాప్టాప్ కొనిచ్చాడు. ల్యాప్టాప్ కొనిస్తే ల్యాప్టాప్ లో పనిచేస్తున్నది, మంచిగా చదువుతున్నది. ఇంకా ఫ్రెండ్ సర్కిల్ అంటున్నది, ఫ్రెండ్ సర్కిల్ అంటున్నది. చిన్న మొబైల్ ఉంటే మొబైల్ పోయింది. ఏంటంటే మీకు ఇచ్చిన డబ్బా ఫోన్ వాడతావా? స్మార్ట్ ఫోన్. మైండ్ సెట్. ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నా మన అమ్మ నాన్న పరిస్థితి